ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కర్మభూమ్యై నమః నమస్కారాన్ సమర్పయామి. అవి నైవేద్యం అన్న అందరికి ఇస్తాను, ప్రసాదం ఇస్తాను. చాలా అక్కడ పెట్టినాం అక్కడ చాలా. వరదోర్ధోపో గంధాఢ్యో గంధముత్తమః ఆఘ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగరీయతాం ధూపమాగ్రహపయామి దీపం దర్శయామి. మీరు కొట్టేసి ఇస్తారా? కుటుంబానికి లాయర్ లేదు, ఖచ్చితానికి ఇదే. ఏ పార్టీ మారా పడదంతా మళ్ళీ పెట్టిపోయినా రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. వాళ్ళు ఉప్పల్లో స్టేడియం కట్టేటప్పుడు కొంత డబ్బు అవసరం పోయింది వాళ్ళకు. అప్పుడు ఆయన ఉన్నట్టు శ్రీధర్ కానీ, రంగారెడ్డి కానీ, శివలాల్ యాదవ్ నా దగ్గరికి వచ్చారు. హనుమంతనా మాకు తక్కువ పడుతూనే పైసలు ఇప్పియాలి అంటే నేను ఇప్పిస్తాను, సోనియా గాంధీని కలిపి అన్నారు. ఒక షరతు మీద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది. అదేవిధంగా ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరు పెడితే నేను అన్ని సహాయం చేస్తాను. ఢిల్లీకి వచ్చిండ్రు, ఇవాళ అడిగిన తెల్లారి మేడం అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. శ్రీధర్ పూర బోచర్ బిల్డింగ్ ఎట్లుంటుంది ఇంకా అన్నీ చూపించారు. చూపించినాక ఆమె అడిగింది హౌ వీ కెన్ గివ్ అన్నట్టు. మ్యామ్ దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ మనీ, HP, Indian Oil Corporation, everybody have got lot of money is there. Actual, this petroleum ministry, they will spend for the sports purpose. Ante Mani Shankar was this minister at that time, petroleum. Ma'am, you can put a word, everything is up. వాళ్ళకి అప్పుడు 14 కోట్ల పైసలు అవసరం ఉండే. ఆ తర్వాత మంచిదన్నారు, వెళ్ళిపోయిండ్రు. 2 నెలల తర్వాత నేను ఓబీసీ ఎంపీస్ ఫోరం కన్వీనర్గా లల్లూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరినీ పిలవాలని నేను మాట్లాడుతున్నా. మేడం, ఆన్ బిహాఫ్ ఆఫ్ యూఆర్ యూపీఏ చైర్పర్సన్, ఐఎమ్ ఆర్గనైజింగ్ ఓబీసీ మీటింగ్. సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ విత్ లల్లూజీ, ఎవ్రీబడి, ఆల్ అపోజిషన్ పార్టీ. ఇన్ బిట్వీన్ ఐఎమ్ హెడింగ్ ఏంటి నేను అడుగుతూ, హనుమంత్ వాట్ అబౌట్ దట్ స్టేడియం అన్నది. అమ్మ నేనన్నా ఇదేందుకు ఈమెకి ఇంత మైండ్లు ఉన్నదని నేను ఉరికొచ్చిన. ఇక తెల్లారి ఫ్లైట్కు అసెంబ్లీ జరుగుతుంది, రాజశేఖర్ వాజ్ దేర్. నేను పోయి అడిగిన, ఏం రాజశేఖర్ రెడ్డి గారు ఉప్పల్ స్టేడియం, అరే అది ఇచ్చేసిన కదా విశాఖ వాళ్ళకు, వివేక్ ఇచ్చేసినాను. ఇంత లోపల కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయిన విప్ ఉండే, హనుమంత్ ఈజ్ ఆల్సో క్రికెట్ ప్లేయర్, వికెట్ కీపర్ ఉండే, వాళ్ళకి ఇచ్చేసిన. అంటే నాకు కోపం వచ్చి ఏమన్నా తెలుసా, ఎట్టిస్తారా? ఏం రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు డబ్బులు ఇస్తారని పేరు ఏకదమ్ షాక్ అయినా. అరే ఇది ఎట్లా అంటున్నావు? నో, దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ.
they came to me, I have introduced to Sonia Gandhi, they promised me their name should be Rajiv Gandhi International. అది అయ్యే వరకు నేను ఊరుకోనన్నా. అప్పుడు ఏ మాట ఒక మాట రాజశేఖర్ అర్థం చేసుకుని నో హనుమంతరావు is correctly saying that they met to Sonia Gandhi, they promised the name of the Rajiv Gandhi International Cricket Stadium. అయిపోయింది. ఆ తర్వాత ఆ పేరు తీసేసి ఈ పేరుకు అప్పుడే 3 రోజులలో ఆర్డర్ తీసేసి రాజీవ్ గాంధీ. ఆ తర్వాత పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదు. ఆ పేరు కూడా సగం కనిపిస్తుంది, సగం కనిపిస్తలేదు. చెట్ల అడ్డం వస్తుంది, చూసేటోడు లేడు. కనుక నేను లాస్ట్ కొత్తగా అయినటువంటి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ జనరల్ బాడీ మీటింగ్లో ఐ రేజ్ దిస్ ఇష్యూ. ఎట్టి పరిస్థితులలో మీరు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు కానీ ఆయన స్టాచ్యూ లేదు, ఇది అన్యాయం. కనుక నేను స్టాచ్యూ నేను తీసుకొస్తా పెడతా అంటే అందరూ కూడా యునానిమస్గా ఆల్ మెంబర్స్ సపోర్ట్లు కొట్టిండ్రు, మినిట్స్లో కూడా రాసిండ్రు. ఇక ఇప్పుడు నా పైన బాధ్యత ఉందని పోయినా ఇమీడియట్గా ఒడియార్ అనే పెద్ద మంచి ఆర్టిస్టు ఆయనతో తయారు చేయించిన. దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసిన, ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అన్ని రాష్ట్రాలకు ఆయన యాషెస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఇచ్చింది ఆ అమ్మ. అప్పుడు ఆ యాషెస్ తీసుకుపోయి నేను రాజమండ్రి గోదావరిలో కలిపాను. కనుక ఈ స్టాచ్యూ కూడా ఆమెనే వస్తే ఒక మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. నేను అన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి రాదు, యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్, బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్సో రిక్వెస్ట్ ప్రియాంక గాంధీ అన్న. దేవుని దయతోటి 20 ఆగస్టు అంటున్నారు. కాకపోయినా ఆమె ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు పెడతాను. వచ్చే తరం వారికి రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ ఏ విధంగా చేసిండు, స్పోర్ట్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేసిండు, ఆయన స్పోర్ట్స్ లెవెల్. అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా ప్రతి క్రికెట్ మ్యాచ్కు పోతుంది ఆమె. కనుక ఇక్కడ యంగర్ జనరేషన్కు తెలియాలి రాజీవ్ గాంధీ సాక్రిఫైస్ అయింది, రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ని ఎట్లా ఎంకరేజ్ చేసిండు, పేదవాళ్ళకి ఏం చేసిండు అని వచ్చే తరం వారికి తెలియాలి. ఈ ఉప్పల్లో పెడితే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్గా కూడా రాజీవ్ గాంధీ గారి పేరు ఉంటుంది అనేది నా ఉద్దేశం. దీనికి లోకల్గా అందరు సపోర్ట్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మా స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ వచ్చిండు, అది నాకు బాగా సంతోషం. నేను ఆయనను కూడా రమ్మన్నా మదన్ మోహన్ రావు అని, కానీ ఆయన నాకు ఇన్ఫర్మేషన్ లేదన్నాడు. కానీ నేను ఇన్ఫర్మేషన్ పంపించిన. ఇంకోసారి జగన్మోహన్ రావు గారు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే ఆయన కూడా పాపులర్ అవుతాడు. నేను చేసేది ప్రజలకే కదా, నువ్వు చేసేది ప్రజలకే కదా, రావాలి వచ్చినట్టు ఇక బాగుండు. అదే శివసేన రెడ్డికి కమిట్మెంట్ ఉంది, అయితే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని. అదేవిధంగా లోకల్గా మొన్ననే పోటీ చేసినట్టు మా రెడ్డి అతను కూడా వచ్చాడు. అదేవిధంగా మా శ్రీకాంత్ బాగా కష్టపడ్డాడు, చేస్తాడు. ఒడియార్ ఈజ్ ద బెస్ట్ కంప్లీట్ చేస్తూ మంచి స్టాచ్యూలు. అంబేద్కర్ స్టాచ్యూ కూడా వాళ్ళ నాన్న చేసిండు, ఆయనతో అవార్డు తీసుకున్న, ఆయనతోటే చేయించిన. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాచ్యూ. 1 ton బ్రాంజ్ అంటే 1000 కిలోలు తోటి చేస్తుంది. ఇది హిస్టారికల్. దీనికి ఆనాడు పత్రికా మిత్రులే కాదు, స్పోర్ట్స్ కల్చర్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్పోర్ట్స్ లవర్స్ని అందరినీ కూడా పిలుస్తా. అయినంత మటుకు 20 ఆగస్టు అంటే నాకేంటంటే ఆయన పుట్టినరోజు పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాకపోయినా ఆమె ఆమె ఎట్లన్నా ఢిల్లీ ఫాదర్ దగ్గరికి పోతుంది కాబట్టి ఆమెకు సరిపోకపోతే ఆమె ఎన్నడూ వస్తే అన్నాడు ఇది ఓపెనింగ్.